ఒక వ్యక్తి కాదు, కాషాయ జెండానే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు గురువు. ఈ సూత్రాన్ని నెలకొల్పినవారు మరెవరో కాదు, సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్జీ. 1928లో గురు పౌర్ణమి సందర్భంగా డాక్టర్ హెడ్గేవార్ తీసుకున్న ఒక నిర్ణయం ఆర్ఎస్ఎస్ సాంప్రదాయాన్ని శాశ్వతంగా మార్చివేసింది. 1928లో ఆర్ఎస్ఎస్ ఏర్పడి కేవలం 3 ఏళ్లే అయింది. అది ఒక చిన్న సంస్థ, కానీ అందులోని స్వయం సేవకులు అత్యంత క్రమశిక్షణతో, అంకితభావంతో దేశసేవకు కట్టుబడి ఉండేవారు. ఆ సంవత్సరమే సంఘ్లో మొదటిసారిగా గురు పౌర్ణమిని జరుపుకోవాలని నిర్ణయించారు. సహజంగానే ఆర్ఎస్ఎస్కు గురువు ఎవరవుతారని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. డాక్టర్ హెడ్గేవారే గురువవుతారా? ఎందుకంటే ఆయనే వ్యవస్థాపకుడు, అందరిచేత ఎంతో గౌరవించబడిన వ్యక్తి. కానీ గురు పౌర్ణమికి ఒక రోజు ముందు డాక్టర్ జీ స్వయం సేవకులందరినీ మరుసటి రోజు పువ్వులతో శాఖకు రమ్మని చెప్పారు. మరుసటి రోజు కార్యక్రమం ప్రారంభమైంది. స్వయం సేవకులందరూ చేతుల్లో పువ్వులు పట్టుకుని వరుసలో నిలబడ్డారు. అప్పుడు డాక్టర్ హెడ్గేవార్ ముందుకు వచ్చి వారి ముందు ఒక భగవానుడి జెండాను ఉంచి అందరినీ ముందుకు వచ్చి జెండాకు నమస్కరించి తమ పువ్వులను, గురుదక్షిణను దానికి సమర్పించమని కోరారు. ఆ తర్వాత సంఘ్ ఏ ఒక్క వ్యక్తిని తన గురువుగా ఎప్పటికీ అంగీకరించదని ఆయన వివరించారు. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఎవరూ పరిపూర్ణులు కారు. ప్రతి మనిషికి పరిమితులుంటాయి. ఎవరూ శాశ్వతంగా జీవించరు. కానీ సూత్రాలు, ఆదర్శాలు శాశ్వతం. అందుకే ఒక వ్యక్తికి బదులుగా భగవానుడి జెండానే సంఘకు గురువుగా ఉంటుంది. కాషాయ జెండా త్యాగం, క్రమశిక్షణ, ధైర్యం, అంకితభావానికి ప్రతీక అని ఆయన ఇంకా చెప్పారు. మనం ఈ జెండాను చూసినప్పుడల్లా మన దేశ చరిత్ర, మన సంస్కృతి, దేశం, ధర్మం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన ఆ మహనీయ సాధువులు, యోధులందరూ మనకు గుర్తుకొస్తారు. ఆ రోజున స్వయం సేవకులందరూ భగవా పతాకం ముందు గౌరవంగా తలవంచి గురుదక్షిణ సమర్పించారు. మొత్తంగా సుమారు 84 రూపాయలు, కొన్ని నాణేలు సేకరించబడ్డాయి. కొందరు 1 రూపాయి, కొందరు కొన్ని నాణేలు, మరికొందరు అరపైసా కూడా ఇచ్చారు. ఆ మొత్తం చిన్నదే అయినప్పటికీ ఆనాడు తీసుకున్న నిర్ణయం మాత్రం ఎంతో గొప్పది. ఆనాడు నుండి డాక్టర్ హెడ్గేవార్ ప్రతి ఏటా కొనసాగుతున్న ఒక సాంప్రదాయానికి పునాది వేశారు. భారతీయ సంస్కృతిలో గురువును దైవంతో సమానంగా భావిస్తారు. అదే భావనతో స్వయం సేవకులు తమ గురువుకు నమస్కరిస్తూ ఇలా అంటారు: ఓ పవిత్ర కాషాయ ధ్వజమా, నీకు మా నమస్కారాలు. త్యాగం, క్రమశిక్షణ, అంకితభావాలకు నీవే మార్గదర్శక జ్యోతివి.